చూసారా మాష హాయ్ ఫ్రెండ్స్ చెప్పింది. ఈరోజు మాష పునుకులు వేస్తుందంట మా కోసం. మమ్మ వేస్తావా? చూసారా స్టవ్ ఆన్ చేసింది, ప్యాన్ పెట్టింది, కూర్చుని చూసారా ఎట్లా కూర్చుందో. ఇంకా చట్నీ ఏం చేస్తావు? చట్నీకి ఏం చేస్తావు? పునుకులు చట్నీ చేయడానికి చూసారా టమాటీ పళ్ళు అవన్నీ రెడీ చేసింది. దీన్ని మిక్సీ చేసుకోవడమే లేట్. ఇంకా ప్రస్తుతానికైతే ప్యాన్ వేడెక్కింది. మాష వేయించి ఇప్పుడు ఆయిల్ వేస్తుంది. చూడండి స్టవ్ అందదు, అందుకే నించుంది. ప్యాన్లో నూనె ఆయిల్ వేసుకుంది, అది హీట్ అవుతుంది. బ్యాటర్ చూసారా ఎలా ప్రిపేర్ చేసుకుందో. ఇడ్లీ రుబ్బు కొంచెం ఉంటే అందులో మైదా వేసి తగినంత సరిపోయినంత సాల్ట్ వేసుకుంది. క్యారెట్ పీసెస్, మిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసిందండి. మాష బ్యాటర్ రెడీ చేసింది. ఇప్పుడు ఈ బ్యాటర్ని అందులో వేసుకుంటుంది. వేస్తూ చూపిస్తుంది మీకు, చూడండి. చూసారా మాష వేస్తుంది. అన్నీ ఫిల్ చేశాక చూపిస్తా. చూసారా మాష అన్నీ ఫిల్ చేసేసింది. ఇలా ఎందుకు అంటే ఆయిల్ ఎక్కువ తినొద్దు అనుకుంటాం కదా, సో వాళ్ళకి మాత్రం ఇట్లా బాగుంటాయి. ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, బట్ సిమ్లో పెట్టి ఫ్లేమ్ సిమ్లోనే ఉంచాలి అవి ఉడకడానికి. వాటికి ఉడికే టైం ఇవ్వాలి. ఇట్లా మూత పెట్టుకోవాలి. మీరు ఈ ప్యాన్ తీసుకోవాలి. ఇలాంటి ప్యాన్స్లో అయితే బాగా వస్తాయి అన్నమాట పునుకులు. మనం ఎక్కువ ఆయిల్ వేసుకునే కన్నా ఇలా బాగుంటాయి. మస్తు బాగుంటాయి కదా. ఫైనల్గా ఫ్రై అయ్యి ఎట్లా వస్తాయో చూపిస్తాము. చట్నీ కూడా ప్రిపేర్ చేస్తుంది ఈలోపు మాష. చూడండి టమాటో మిక్సీ పడుతుంది మాష ఇప్పుడు. చూడండి చూసారా అటు తిప్పింది, ఇప్పుడు నూనె వేస్తుంది. అటు తిప్పిన తర్వాత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఇట్లా మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చిన్న మంట మీద ఉడికించుకోవాలి, లోపల ఉడకాలి కదా స్టఫ్, సో అందుకే. మాష టమాటా చట్నీ చేసిందంట చూడండి. ఇప్పుడు దానికి పోపు వేస్తుంది. వేస్తావా పోపు? చట్నీ చేసింది. సో చట్నీ పోపు వేసుకోవడానికి అన్నీ వేసిందనమాట. ఫ్రిడ్జ్లో కరివేపాకు పెట్టడానికి వెళ్ళింది. ఫ్రిడ్జ్లో కరివేపాకు పెట్టింది. చూసారా మాష ఎక్కడికి వచ్చావు? ఏం పెట్టావు ఫ్రిడ్జ్లో? చూసారా ఫైనల్గా అయితే వండేసింది. వేడివేడిగా ఉందంట. ఈసారి మాష డాడీ దేరు కాబట్టి మాషనే ఎలా ఉందో చెప్తా టేస్ట్ చేసి. చేయమమ్మా. ఎలా ఉంది? సూపర్ చేసుకున్నావా? మీరు కూడా ట్రై చేయండి అని చెప్పు. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎంత ముద్దుగా చెప్పిందో, దీనికోసమైనా సబ్స్క్రైబ్ చేయండి.